మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరి గ్రామ జాతీయ రహదారిపై గత రాత్రి రోడ్లు దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. ఈ మృతి చెందిన చిరుతపులికి దహన కార్యక్రమాన్ని నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజు నిర్వహించారు. మెదక్ జిల్లా డిఎఫ్ఓ జోజీ, రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, నార్సింగి ఎస్ఐ మోహినుద్దీన్ సమక్షంలో వెటర్నరీ వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా డిఎఫ్ఓ జోజీ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అండర్ పాసులు నిర్మించాలని జాతీయ రహదారి అధికారులకు ఉత్తరాలు వ్రాస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో జంతు సంచారం సంబంధించి ఫోటోలు పెట్టాలని కోరుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా డిఎఫ్ఓ జోజీ, రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, నార్సింగి ఎస్ఐ మోహినుద్దీన్, ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం అరౌండ్ 7:30 ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మనకి ఇది ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. లెపర్డ్ ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్డు క్రాసింగ్ ఉంది. ఈ క్రాసింగ్ వలన అదే టైంలో వెహికల్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. అప్పుడు వెహికల్ ఏదో అన్నోన్ వెహికల్ ఒకటి హిట్ అయింది. దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది. దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడింది. దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినాం, కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది 15-20 మినిట్స్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్, నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్ మార్టం చేయలేకపోయాను. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెటర్నరీ డాక్టర్లతోనే ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్ మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఏమైనా ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మా రేంజ్ ఆఫీసర్ టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసు బుక్ చేయడం అయితే పీఆర్ కూడా ఇష్యూ చేసినాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. దీనికి నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ రాస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ, ఇప్పుడు అండర్ పాస్లు కావాలని వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తాను. దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.